హాయ్ అందరికీ, మై నేమ్ ఇస్ మేఘనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. రింకు సింగ్ ఈ పేరుకి ఇప్పుడు పెద్ద ఇంట్రడక్షన్ అక్కర్లేదు. ఒకప్పుడు రింకు సింగ్ ఎవ్వరికి తెలియదు. కానీ 2023లో గుజరాత్ టైటన్స్ అండ్ కేకేఆర్ మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో 5 సిక్సెస్ కొట్టి అందరి కళ్ళు తన వైపు తిప్పుకున్నాడు. ఒక్క మ్యాచ్తో హీరో అయిపోయాడు. ఇండియన్ టీంకి కూడా సెలెక్ట్ అయ్యాడు. 2024 ఐపీఎల్లో కూడా లాస్ట్కి కేకేఆర్కి చాలా బాగా మ్యాచెస్ని ఫినిష్ చేస్తున్నాడు. కానీ ఏ మూవీలో అయినా ఒకరు హీరో అవుతున్నారంటే ఇంకొకరు విలన్ అవుతున్నారన్నట్టేగా సేమ్ ఇక్కడ కూడా అలాగే జరిగింది. అక్కడ రింకు సింగ్ 5 సిక్సెస్ కొట్టి హీరో అయితే, ఇంకోవైపు జీటీ తరపున లాస్ట్ ఓవర్ వేసిన యష్ దయాల్ ఒక్క మ్యాచ్తో తన కెరియర్ని ముగించుకున్నాడు. ఆ మ్యాచ్ తర్వాత అసలు యష్ దయాల్ లైఫ్ ఏ విధంగా ఉంది, అసలు యష్ దయాల్ మళ్ళీ తిరిగి వస్తాడని చాలామంది అనుకోకపోవచ్చు. కానీ ఎలా తిరిగి వచ్చాడు? ఆర్సీబీ తరపున 5 crores వరకు అమ్ముడుపోయిండు. ఇప్పుడు ఈ వీడియోలో యష్ దయాల్ గురించి మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూసి మన క్రికెట్ పిల్ల తెలుగు ఛానల్కి సపోర్ట్ చేయండి. యష్ దయాల్ కేకేఆర్తో జరిగిన మ్యాచ్ తర్వాత అనారోగ్యానికి గురైనట్టు, అతను 78 kilos వెయిట్ లాస్ అయినట్టు, తన సోషల్ మీడియా హేట్తో వైరల్ ఇన్ఫెక్షన్కి గురైనట్టు అప్పటి గుజరాత్ కెప్టెన్ పాండ్యా చెప్పాడు. ఇక్కడ మనం చూస్తే క్రికెట్ ఎంత క్రూయలో అర్థమవుతుంది. ఒకరిని హీరో చేసే తరుణంలో ఇంకొకరిని విలన్ చేసింది. ముందు మాట్లాడినట్టు హీరో విలన్ అనుకోవడం కంటే క్రికెట్ వాళ్ళకి జీవితాన్ని నేర్పించిందంటే చాలా బాగుంటుంది. మరి ఆ టైంలో యష్ దయాల్ పరిస్థితి ఏంది అన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు సమాధానం చెప్దాం. యష్ దయాల్ 5 సిక్సెస్ ఇచ్చిన మాట నిజమే. ఆ మ్యాచ్ అందరూ చూశారు. కానీ అలా జరగడం క్రికెట్లో చాలా నార్మల్. ఒకరోజు మనదవుతుంది, ఇంకో రోజు మనది అవ్వకపోవచ్చు. అలా అని మనం ఇష్టపడే క్రికెట్ ఆడకుండా ఉండలేం కదా. ఇలాంటి పరిస్థితి ఒక యష్ దయాల్కే కాదు, చాలా మంచి క్రికెటర్స్కి కూడా ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళలో మెయిన్గా ఇంగ్లాండ్ లెజెండ్స్ స్టూవర్ట్ బ్రాడ్ అండ్ బెన్ స్టోక్స్ ఉంటారు. యష్ దయాల్ స్టోరీ గురించి చూసే ముందు మనం ఈ ఇద్దరు ఇంగ్లీష్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ముందుగా స్టూవర్ట్ బ్రాడ్ గురించి చూద్దాం. స్టూవర్ట్ బ్రాడ్ క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయే కొన్ని మ్యాచెస్లో భాగం పంచుకున్నాడు. అతను ఒక గ్రేట్ బౌలర్గా కన్నా 2007 T20 వరల్డ్ కప్లో యువరాజ్ సింగ్కి 6 సిక్సెస్ ఇచ్చిన బౌలర్గా ఫేమస్ అయ్యాడు. స్టూవర్ట్ బ్రాడ్ 2006లో T20 డెబ్యూ చేసిండు. ఆ టైంలో షార్టెస్ట్ ఫార్మాట్ అయిన T20 ఫార్మాట్ అప్పుడప్పుడే కొంచెం లైమ్లైట్లోకి వస్తుంది. సో ఈ T20 ఫార్మాట్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఐసీసీ 2007లో మొట్టమొదటిసారిగా T20 వరల్డ్ కప్ స్టార్ట్ చేసింది. ఇక వరల్డ్ కప్లో ఇండియా అండ్ ఇంగ్లాండ్ మ్యాచ్లో యువరాజ్ సింగ్కి ఫ్లింటాఫ్కి గొడవైంది. మాట పెరగడంతో యువరాజ్ సింగ్ కోపంతో స్టూవర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో 6 సిక్సెస్ కొట్టిండు. అప్పుడు బ్రాడ్ వయసు జస్ట్ 20 years. అలాంటి యంగ్ ఏజ్లో జస్ట్ తన కెరియర్ స్టార్టింగ్లో 6 సిక్సెస్ ఇవ్వడం అంటే అతని పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరే ఆలోచించండి. కానీ స్టూవర్ట్ బ్రాడ్ మాత్రం వెనకంజ వేయలేదు. ఇంగ్లాండ్కి గ్రేటెస్ట్ బౌలర్గా మారిండు. 15 years ఇంగ్లాండ్కి తన సేవలు అందించిండు. ఈ ఇష్యూ పైన స్టూవర్ట్ బ్రాడ్ పెద్దగా రియాక్ట్ అవ్వకున్నా యువి మాత్రం గౌరవ్ కపూర్తో 22 Yans అనే బ్రాడ్కాస్ట్లో ఇలా అన్నాడు. స్టూవర్ట్ బ్రాడ్ వాళ్ళ నాన్న ఒక మ్యాచ్లో రిఫరీగా ఉన్నాడు. ఆ మ్యాచ్లో నా దగ్గరికి వచ్చి నా కొడుకు కెరియర్ని నాశనం చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్నాడు అని యువి అన్నాడు. కానీ ఆ తర్వాత యువి బ్రాడ్ వాళ్ళ నాన్నకి ఈ విధంగా రిప్లై ఇచ్చాడు. నేను కూడా ఒకసారి బౌలింగ్ వేసినప్పుడు 5 సిక్సెస్ ఇచ్చాను. అలా ఒక ఓవర్లో 6 సిక్సెస్ ఇస్తే ఏ విధంగా ఉంటుందో నేను కూడా ఫీల్ అవ్వగలను అన్నాడు. బ్రాడ్ వాళ్ళ నాన్న కోరిక మేరకు యువరాజ్ సింగ్ 6 సిక్సెస్ కొట్టినప్పటి జెర్సీని బ్రాడ్కి గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ టీషర్ట్ మీద యువి ఈ విధంగా రాశాడు, నేను కూడా ఒకే ఓవర్లో 5 సిక్సెస్ ఇచ్చాను. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు ఇంగ్లాండ్కి గ్రేటెస్ట్ బౌలర్గా మారుతావు. ఇప్పుడు నువ్వే చూసుకో, ఇంగ్లాండ్కి టెస్టులో 500 వికెట్స్ తీసావని అన్నాడు. తన 20 years ఏజ్లోనే 6 సిక్సెస్ ఇచ్చిన అదే బౌలర్ ఇంగ్లాండ్కి లెజెండ్ స్టాటస్ పొందిండు. టెస్ట్ క్రికెట్లో 500 వికెట్స్ తీసిండు. ఇంగ్లాండ్కి తన సేవలు అందించి వాళ్ళలోనే టాప్ బౌలర్స్లో ఒకటిగా మారిండు. ఇప్పుడు బెన్ స్టోక్స్ గురించి చూద్దాం. 2016లో వెస్టిండీస్ అండ్ ఇంగ్లాండ్ T20 వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడుతున్నారు. ఆ మ్యాచ్లో వెస్టిండీస్కి లాస్ట్ ఓవర్లో 19 runs కావాలి. అప్పుడు స్టోక్స్ చేతిలో బాల్ ఉంది. 19 runs ఆపడం పెద్ద కష్టం కాదు. కానీ బెన్ స్టోక్స్ వేసిన ఓవర్లో ఫస్ట్ 4 balls-కి 4 సిక్సెస్ ఇచ్చాడు. బ్రెత్ వెయిట్ హీరో అయ్యాడు. స్టోక్స్ లైఫ్ ముగిసిందనుకున్నారు. స్టోక్స్ ఏడ్చాడు కూడా. మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం ఎంత కష్టంగా మారిందంటే అతను ఎక్కడికి వెళ్ళినా అబ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ మ్యాచ్ తర్వాత స్టోక్స్ వర్షన్ 2.0 చూసాము. ఆ తర్వాత శ్రీలంక పైన ఒకే మ్యాచ్లో 100 కొట్టి 6 వికెట్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత నుండి స్టోక్స్ని ఆపేవారే లేరు. యాషెస్లో లాస్ట్ వికెట్కి 100 పార్ట్నర్షిప్ చేసి ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించిండు. 2019లో ఇంగ్లాండ్ ఓడిఐ వరల్డ్ కప్ గెలిచిందంటే అది కేవలం బెన్ స్టోక్ వల్లనే. ఆ ఇయర్ స్టోక్స్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో రాణించిండు. ఫైనల్స్లో న్యూజిలాండ్ మీద అతను ఆడిన నాక్ అయితే ఎవరూ మర్చిపోలేరు.
ఇలా 2016లో ఒక సెట్ బ్యాక్ నుండి ఇప్పుడు స్టోక్స్ కమ్బ్యాక్ స్టోరీ ఎందరికో ఇన్స్పిరేషన్. బెన్ స్టోక్స్ తన లైఫ్ స్టోరీని ఒక్క మాటలో చెప్పిండు. అదేంటో మీరే చూడండి. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఎప్పుడు ఒకేలాగుండాలి, మొమెంటంతో వెళ్ళాలి, పాస్ట్లో జరిగిన విషయాలని వదిలేసి ఫ్యూచర్ మీద దృష్టి పెట్టాలి అని స్టోక్స్ చెప్పిండు. ఇది బెన్ స్టోక్స్ అండ్ స్టూవర్ట్ బ్రాడ్ లైఫ్. వాళ్ళు ఒక్క మ్యాచ్లో జీరోస్ అయినా ఎంతలా బాధపడ్డారో అదే ఉప్పుతో 2.0 వర్షన్ లాగా మారి లెజెండ్స్ అయ్యారు. ఇక యష్ దయాల్ కూడా 2023లో రింకు సింగ్ కొట్టిన 5 6 తర్వాత మళ్ళీ ఆ సీజన్లో కొన్ని మ్యాచెస్ ఆడినా కూడా 2024లో ఆర్సీబీ 5 crores కొన్నారు. ఈసారి యష్ దయాల్ న్యూ బాల్తో స్వింగ్ చేస్తూ బ్యాటర్స్ని ఇబ్బంది పెడుతున్నాడు. డెత్లో తన స్లోవర్ వన్స్తో గ్రేట్ కంబ్యాక్ ఇచ్చాడు. స్టోక్స్ అండ్ స్టూవర్ట్ బ్రాడ్ లాగా అతను కూడా తన కెరియర్లో లెజెండరీ స్టాటస్ పొందాలని కోరుకుందాం. సో ఇది యష్ దయాల్, స్టూవర్ట్ బ్రాడ్ అండ్ బెన్ స్టోక్స్ స్టోరీస్. ఈ వీడియో మీకు ఎంత ఇన్స్పైరింగ్గా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.